మద్యం కుంభకోణం కేసులో బాలాజీ గోవిందప్పను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, గోవిందప్పను కోర్టులో ఎప్పుడు హాజరుపరిచారు, వివరాలేంటి? కొద్దిసేపటి కిందటే గోవిందప్పను కోర్టులో విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అయితే తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి కావాలని కోర్టుని కోరగా కొద్దిసేపు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతినిచ్చింది. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత మరోసారి కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత రిమాండ్ విధించాలా లేదా అనే నిర్ణయాన్ని తీసుకుంటారు. అయితే ప్రస్తుతం ఈ రోజు ఉదయం నిన్న మైసూరులో అరెస్టు చేసిన గోవిందప్ప బాలాజీని ఈ రోజు ఉదయం విజయవాడకు తీసుకువచ్చారు. విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ విజయవాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు పూర్తి చేసి ఇక్కడ కోర్టుకి తీసుకువచ్చారు. ఈయన మద్యం కేసులో చాలా కీలకంగా వ్యవహరించారని సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించింది. పలు రంగాల్లో పెట్టుబడులు, అదేవిధంగా పలు కంపెనీల్లో పెట్టుబడులు, కొన్ని కంపెనీలు కేవలం షెల్ కంపెనీలాగా పెట్టి కేవలం ఈ నగదు మళ్లించేందుకే ఏర్పాటు చేశారని సిట్ గుర్తించింది. సుమారు ఇప్పటి వరకు సిట్ అంచనా ప్రకారంగా 3,200 కోట్లు ఈ కమిషన్ల రూపంలో డిస్టిలరీలు, మద్యం కంపెనీల నుంచి తీసుకొని ఆ తర్వాత వివిధ రూపాల్లో ఈ నగదుని మళ్లించారని ప్రాథమికంగా గుర్తించింది. దీనికి సంబంధించి కొన్ని కంపెనీలని కూడా విచారణ చేశారు. ఇప్పటికే ఆ కంపెనీలలో తనిఖీలు చేసి కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవల చూసిన A1 గా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డికి సంబంధించిన కొన్ని అటు ఒక హాస్పిటల్, మరొక 2 కంపెనీలు, బంధువుల ఇళ్లలో కూడా గతంలో తనిఖీలు చేసి రాజశేఖర రెడ్డికి సంబంధించి జరిగిన లావాదేవీలను కూడా గుర్తించారు సిఐడి సిట్ అధికారులు. అదే క్రమంలో ఇప్పుడు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మరొక వైపు గోవిందప్ప బాలాజీ వీళ్ళ ముగ్గురిని తాజాగా చేర్చిన నేపథ్యంలో వారి సంబంధించిన లావాదేవీల పైన నిఘా పెట్టడం, దీంతో పాటు వాళ్ళకు సంబంధించిన కంపెనీల్లో కూడా తనిఖీలు చేయటం జరుగుతుంది. గోవిందప్ప బాలాజీ చార్టెడ్ అకౌంటెంట్ కావటంతో ఈ నగదుని ఏ విధంగా మళ్లించాలి, ఏ విధంగా అధికారికంగా వాటిని లెక్కల్లో చూపించినప్పుడు అధికారికంగా వాటిని చూపించుకోవచ్చు, ఎవరికి అనుమానం రాకుండా ఏ విధంగా చేయవచ్చు అనే విషయాలపైన పూర్తి అవగాహన ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయన్ని నగదు మళ్లించేందుకు ప్రముఖ పాత్ర పోషించినట్టు మనకి తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులతోటి కోర్టు హాలు బయట కుటుంబ సభ్యులతోటి మాట్లాడుతూ ఉన్నారు. ధన్యవాదాలు జయప్రకాష్.